టార్గెట్ అవుతుంది, సరిగ్గా 2 టార్గెట్ అవుతుంది. ఎందుకంటే తక్కువ రన్స్ ఇస్తే కనుక కోరుకున్నారు. ఎందుకంటే అలాంటి బౌలింగ్ వేసాడు సీజన్ కాబట్టి. సో ఈ రోజు ఫాస్ట్ లో వికెట్ తీస్తే డిఫెండ్ చేసుకుని వెళ్తారు. ఒక వికెట్ రాలేదా బహుశా ఈజీ చేసినా మారుతుందేమో పంజాబ్. హేజల్వుడ్ గాడ్ గా మారిపోతారు. ఎందుకంటే హై స్టేక్స్ ఫైనల్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తన మ్యాచ్ విన్నర్ గా మారారు అండ్ గెలిచిన సందర్భాలే ఎక్కువ. అలాంటి పర్ఫార్మెన్స్ కావాలి మరొకసారి. తన మీద ఒత్తిడి ఉంటుంది. చూడండి ఫైనల్స్ ఎప్పుడు కూడా ఓడిపోయింది లేదు. అది T20 అయినా క్రికెట్ వరల్డ్ కప్, 50 వరల్డ్ కప్ అయినా, BBL అయినా, T20 వరల్డ్ కప్ సో అన్ని టైటిల్స్ ఉన్నాయి. ఫైనల్స్ ఎప్పుడు ఓడిపోయింది లేదు. మరి ఈ రోజు ఒకవేళ టాటా IPL 2025 RCB మొదటిసారి కప్పు గెలవాలంటే హేజల్వుడ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ మంచి ఖచ్చితంగా. ఎందుకంటే 3 సార్లు వరకు ఫైనల్స్ వరకు వచ్చి ఫెయిల్ అయ్యారు. కానీ 4సారి ఫైనల్స్ వచ్చి పంజాబ్ కింగ్స్ అగేన్స్ ఇక్కడ గెలవడం. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఒక ఛాంపియన్ క్రికెటర్. 2008 నుంచి ఒకటే ఫ్రాంచైజీకి ఆడుతూ లాయల్ గా the wait is over. RCB the champion of the 2025 players unta 1 2 3 is the cup number ఏమి న్యూస్ వచ్చాడు కాబట్టి తనకు కూడా హ్యాపీ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ ఆడాడు. అండ్ లైఫ్ లో T20 వరల్డ్ నెవర్దలెస్ డీసెంట్ టోటల్ 196 టోటల్. ఇస్ నాట్ మ్యాచ్ విన్నింగ్ టోటల్. కానీ అది ఫైట్ చేయాలి అంటే బౌలర్స్ వికెట్ తీయాలి. రైట్. అండ్ పవర్ ప్లే లో కూడా అక్కడ చూసుకుంటే అఫ్కోర్స్ స్ట్రైక్ రొటేట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. అక్కడ సింగిల్స్ తీసుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే చూసారు క్రికెట్ ప్రజలు ఎక్కువ ఫోకస్ ఎక్కువ చేశాడు అక్కడ విరాట్ కోహ్లీ. ఈరోజు యాంకర్ చేద్దాం అనుకున్నాడు, మొత్తం కూడా ఆడదాం అనుకున్నాడు. అందుకే ఎక్కువ సింగిల్స్ బౌండరీస్ లో స్కోర్ చేశాడు. బట్ చాలా ప్రెజర్ తీసుకున్నాడు అనిపించింది. అన్లైక్ విరాట్ కోహ్లీ సీజన్ కూడా మంచి స్ట్రైక్ రేట్ ఆర్డర్ చేశాను. ఇలాంటి వీకెండ్ లో విరాట్ కోహ్లీ ఒకవేళ అగ్రెసివ్ ఆడితే బహుశా పెద్ద ప్రెజర్ వచ్చేది. రైట్. కానీ ప్రస్తుతానికి అయితే 190 నిజంగా ఎక్కువ స్కోర్ చేయాలి అనుకున్నాం. పాస్ స్కోర్ కంటే ఒక 20 రన్లు తెలుసు. 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఈ తరుణం కోసం. ఈ మనిషి నిరంతరం కృషి చేస్తున్నాడు 15 సంవత్సరాలుగా. ప్రతి సీజన్ లో రన్స్ కొట్టి, ప్రతి సీజన్ లో ఓటమి ఎదురు చూసి, రుచి చూసి ఆఖరి బాల్ ఆ సింగిల్ తీసుకోవద్దాను స్ట్రైకర్ పెట్టుకుంటాడు. కానీ 29 పరుగులు కావాలి. 162+7. So he's don't get the vibe of the bigger gun. Dude, it was on UPI. I think it's fair, but nobody says fab anymore. Nobody speaks English like why nobody is. Right. I mean, late, sir, bro. Thanks a lot. That's late.
డాట్ బాల్ ఈ బాల్ ఏదో జరుగుతుంది ఈ బాల్ ఏదో జరుగుతుంది వైపు అంటే अरे वही बाल है पहले वो बाल बटी हुई मेरी सीन का कैसा लगेगा सीने का तो बता नहीं पर बैक शेक जैसे वाला देखो सर మళ్ళీ డాట్ బాల్ ప్రతి బాల్ కి డాట్ బాల్ కి ఇక్కడ ఆర్సీబీ బ్యాక్ చూడొచ్చు మొదలు పెట్టుకోండి మొదలు పెట్టుకోండి 5 బాల్స్ 29 కావాలి ప్రతి బాల్ 6 కావాలి అది జరిగితే లేకపోతే ఆర్సీబీ అవుతుంది బౌలింగ్ వేసేది ఏజిల్ గుడ్ బౌలింగ్ మంచి డాట్ విరాట్ కోహ్లీ చూడొచ్చు ఆ ఎమోషన్ చూడొచ్చు ఫస్ట్ ఎట్లాడే నలభై సీజన్స్ నుంచి ఎదురు చూస్తున్నాడు విరాట్ కోహ్లీ లాస్ట్ బాల్ ఇది మొదటి బాల్ మీద 6 వెళ్ళుంటే డిఫరెంట్ స్టోరీ ఉంటుండే మొదటి బాల్ మిస్ చేశాడు దాని తర్వాత డాట్ బాల్ వచ్చింది అండ్ మూడో బాల్ 3 బాల్స్ 23 రన్స్ కావాలి లేదు సీజన్ అలా కలిసి వచ్చింది విరాట్ కోహ్లీకి బౌండరీ అయినా 6 అయినా డాట్ బాల్ అయినా ఫరక్ పడదు మళ్ళీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రశాంత్ యొక్క బాల్ కోసం పంజాబ్ కింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అద్భుతంగా ఆడారు వాళ్ళు కూడా. 18వ సీజన్ వాళ్ళకి కూడా ఇంకా కలగాలని ప్రతి ఒక్కరికి తెలుసు దీనికోసం ఎదురు చూశారు. ఎప్పుడు ఆర్సీబీ ఛాంపియన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచారు. 18వ సీజన్ లో విరాట్ కోహ్లీ చూడొచ్చు అందరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్లేట్ రిపోర్ట్ కూడా ఆర్సీబీ షో ఇది ఫైనల్ వరకు చేరుకుంది. ఇక్కడ గెలుపులో కూడా ఫైనల్స్ లో 18 సీజన్ లో గ్రేట్ ట్రిబ్యూట్ వాళ్ళకి కావాల్సినంతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖచ్చితంగా ఎందుకంటే 3 సార్లు వరకు ఫైనల్స్ వరకు వచ్చి ఫెయిల్ అయ్యారు. కానీ 4వ సారి ఫైనల్స్ వచ్చి పంజాబ్ కింగ్స్ అగేన్స్ట్ ఇక్కడ గెలవడం విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఒక ఛాంపియన్ క్రికెటర్.
The wait is over. RCB, the champions Oh, of the league in 2025. ప్లేయర్స్ ఉంటా Is the cup nothing? ఏమి డివిలియర్స్ వచ్చాడు కాబట్టి తనకు కూడా హ్యాపీ మూమెంట్ ఉంటుంది, ఎందుకంటే చాలా ఇయర్స్ ఆడాడు. And పెద్ద ఇంపార్టెంట్ లైక్ ఫ్యాన్స్ గురించి కూడా గ్రేట్ ట్రిబ్యూట్ ఇది 2011 లో ఏదైతే సచిన్ టెండూల్కర్ కి దొరికిందో ఈ సంవత్సరం 2025 లో విరాట్ కోహ్లీ ఇయచ్చు. Every year సపోర్ట్ చేయడానికి ఆర్సీబీని సపోర్ట్ చేయడానికి the dream came true finally ఆర్సీబీకి. యంగ్స్టర్స్ వస్తే చికారా అదేమన్నా భుజాల పైన మోసుకుంటాడా ఇప్పుడు విరాట్ కోహ్లీ. 2011లో సచిన్ టెండూల్కర్ ని ఈ విరాట్ కోహ్లీ అప్పుడు 23 సంవత్సరాలు 2016 లో అది చేయలేకపోయాడు. సపోర్ట్ చేయడానికి వచ్చాడు కానీ విరాట్ కోహ్లీ ఎలా అయితే టాప్ చేసుకుంటున్నాడు వాడే మూమెంట్ ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఓడిఐ ఒకటే ఆడతాడు. T20 నుంచి రిటైర్మెంట్ అనౌన్స్ క్రికెట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, రిటైర్మెంట్. ఇప్పుడు IPL ఎక్కువ కనిపిస్తా ఉంటాడు. ఆ ట్రోఫీ కూడా వచ్చింది విరాట్ కోహ్లీకి. అంటే ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ కాదు మొత్తం అందరు కూడా చాలా మంచి కాంట్రిబ్యూట్ చేశారు. ఒక 90 మినిట్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ కూడా ఉంటాయి కాబట్టి వారికి ఎందు గురించి కంగ్రాచులేషన్స్ RCB champions of 2025. Nice perfume. Nice perfume. వస్తాను ఎట్లా చూస్తాను Given each and every ounce of my energy to this team, and finally having won the IPL, it's an amazing feeling. One of the things that we always know about you is you give a little nod to the former players that you've played with, and very special tonight that ABD is in your court, one of your best friends, and also an unbelievable franchise player. I mean, what he's done for this franchise is absolutely tremendous, and I told him that before the game as well. This one is. You're standing right back there. You're sitting at home thinking, gee, they're all playing the IPL, and here you are playing the final and playing a big part. I think life is very, very unpredictable. If you can stay put, keep grinding, it can turn 360. And there's a lesson for you. But you know what? Much as I love the two of you, there's somebody waiting there. Let's go to Virat. ఒక మంచి హోప్ తో అడుగు పెట్టారు. మొదటి నుంచి వాళ్ళు ఎలా అయితే ఇక్కడ దాకా వచ్చారు, హిస్టరీలోనే రికార్డ్ బ్రేకింగ్ సంపాదించి వచ్చారు. వాళ్ళందరి గురించి మాట్లాడదాం. Mr. Roger Binny and Jay Shah will present the trophy to Roger Patidar, a moment that the RCB fans will never ever forget. Yes, you are charged up, and understandably so, because the wait has been long, but it is one to savor into the wee hours of the morning. RCB are champions 2025.
One of the greats of the game, one of the greats of India, Sachin Tendulkar had to wait 24 years before he could lift the World Cup. Virat Kohli has had to wait 18 years to win one of the most coveted trophies, the IPL. Last year Winners. The absolutely brilliant scenes here at the Narendra Modi Stadium. Nobody is going to let go of the trophy tonight. It's going to keep passing on hands. People are going to continue to stare at that glittering trophy. The celebrations will continue on and on. Not just here, but in Bengaluru, in any part of the world where there is an RCB fan. That IPL 2025 new champions Royal Challengers Bengaluru 17 సంవత్సరాలుగా ఎదురు చూశారు. 18వ సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తూనే వాళ్ళు డిసైడ్ చేశారు ఈ కప్ నందు అని. ఆల్రెడీ ట్రోఫీ కూడా ఈ సీజన్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు మ్యాచ్లన్నీ అయిపోయాయి, గ్రాండ్ ఫినాలేలోకి ఎంటర్ అయిపోయాము. ప్రెషర్ ని చాలా చక్కగా డీల్ చేశారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇమోషన్స్ అయితే మనం చూస్తాము. అండ్ కేకే నిజంగా అది ఆ ట్రోఫీ చాలా హెవీగా అనిపిస్తుంది. ఎందుకంటే 17 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. మరి అంటే నిజంగానే అది ఇంకా హెవీగా ఉండటం కంటే ఆ బరువు తీసేసిందేమో అని చెప్పాలి వాళ్ళకి. ఎందుకంటే ఇన్నేళ్లు చాలా ఎమోషన్తో ముడిపడిపోయింది. ఇప్పుడు వరకు కప్ గెలవని టీంలో ఆర్సీబీ కూడా ఒకటి మిగిలిపోయింది. బట్ అలాంటి ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ ట్రోఫీ గెలవడం అంటే నాకు తెలిసి సెలబ్రేషన్ గోస్ ఆన్. రేపు కూడా సెలబ్రేషన్ కొనసాగుతుంది. బస్ జర్నీ అయితే ఉందో అది 100% బెంగళూరులో చేస్తారు. ప్లేయర్స్ అందరూ ట్రావెల్ అయ్యి ఆ విక్టరీ ల్యాప్ ఏదైతే ఉంటుందో అది నాకు తెలిసి స్టేడియం ఉంది కదా, చిన్నస్వామి స్టేడియం చుట్టూ కూడా ఒక పెద్ద రౌండ్ అయితే వేస్తారు వీధుల్లో. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కి వాళ్ళకి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది అండ్ మ్యాన్ ఆన్ స్క్రీన్ తనకి ఇచ్చే ట్రిబ్యూట్ ఇది. అండ్ డెఫినెట్లీ ఇది మోర్ దెన్ హ్యాపీ మ్యాన్. అండ్ ఇంత ముందు కూడా చెప్పినట్టు తన ఒక చిన్న పాపలాగా పడుకుంటారు. ఈ రోజు ఇన్ని రోజులకి నాకు ఆ బరువు తీరిపోయిందని చెప్పాడు. కాబట్టి మొత్తానికి ఛాంపియన్స్, న్యూ ఛాంపియన్స్, ముందు నుంచి మనం అనుకున్నాం కొత్త ఛాంపియన్స్ వస్తే బాగుంటుందని. మళ్ళీ ఆర్సీబీ ఆర్ ద ఛాంపియన్స్ అండ్ ఇట్ గోస్ ఆన్. He'll celebrate, he'll be happy. ఆ సంతోషాన్ని ప్రతిసారి దేని పెట్టి కొనలేదు. ఎన్నో అచీవ్ చేసి పెడతారు. ఫైనలీ తన కెరియర్లో ఇది ఒక గ్రేట్ మూమెంట్. నాకు తెలిసి ఆ పిక్చర్స్ అన్ని కూడా ఎప్పటికీ వాళ్ళకి ఒక మెమరీలో గుర్తుండిపోతే అండ్ నిలిచిపోతాయి. నిజంగానే నేను అన్నట్టుగా గుండెపై ఉన్న భారం తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఒక చిన్న పిల్లల్లో పడుకుంటా అన్నాడు, ఆ కప్పు పక్కనే పెట్టుకుని పడుకుంటాడేమో. అండ్ అఫ్ కోర్స్ ఇది అహ్మదాబాద్ లోనే ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. మరి రేపు బెంగళూరులో ఆశిష్ అసలు ఇంకా నెక్స్ట్ బ్లాక్లు అయిపోతాయి. అసలు అక్కడ ప్లేయర్స్ అందరూ ప్రతి ఒక్క ప్లేయర్ కి వెరీ వెరీ స్పెషల్. ఖచ్చితంగా బెంగళూరులో అయితే మొత్తం కల్చర్ ఉండబోతుంది. అండ్ అలాంటి ఫ్యాన్స్ కి ఎందుకంటే ప్రతి సంవత్సరం వచ్చే ఏదైతే సపోర్ట్ చేస్తారు అక్కడ కాబట్టి ఖచ్చితంగా బెంగళూరుకి వెళ్ళి అక్కడ అందరికీ అక్కడ థ్యాంక్స్ కూడా చెప్తారు. అక్కడ గ్రౌండ్ కి చాలా మంది వస్తారు కొంచెం అనిపిస్తుంది. బట్ అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ కి అండ్ ఇక్కడ విరాట్ కోహ్లీకి అండ్ మొత్తం టీమ్కి అక్కడ మంచి ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి పీస్ అంటూ ఉంటారు. బట్ దిస్ మూమెంట్ Roger Ferdinand as the captain and the trophy అక్కడ తీసుకోవడం అక్కడ దేశానికి ఉన్నారు కాబట్టి వాళ్ళకి జరిగింది. మెచ్చుకోవాలి అందరూ కూడా మంచి అక్కడ హ్యాపీనెస్ లో కనిపించింది. సెలబ్రేషన్ విరాట్ కోహ్లీ కూడా చూడొచ్చు ఎలా చూసుకుంటే ఆ ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు మొత్తం అక్కడ ఎమోషనల్ మూమెంట్ అక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సెలబ్రేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆర్సీబీ మరి వాళ్ళ ట్రోఫీ గెలిచింది. సరైన మూమెంట్ లో అదే Brought to you by Mutual Funds. నిజమే మరి.
క్రూషియల్ మూమెంట్ ఇది ఇంపార్టెంట్ వికెట్ తీశాడు కృణాల్ పాండ్యా అండ్ తన స్పెల్ కూడా చూడొచ్చు మనం కంట్రోల్ చేయగలిగింది ఎవరు అంటే కృణాల్ పాండ్యా అందువల్ల మ్యాచ్ నిజంగానే కృణాల్ పాండ్యా తను కంట్రోల్ చేసిన విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. డాట్ బాల్ చేస్తున్నాడు, రన్స్ ఇవ్వట్లేదు, వికెట్లు తీస్తున్నాడు, అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ వెరీ ఎమోషనల్. శాస్త్రి అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళ బాండింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మంచి బాండ్ అనేది ఉంటే అక్కడ చాలా నేను కోచ్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ క్యాప్టెన్ ఉండే కాబట్టి సో